ససితానైతే నిసినే నేను. సార్ పనిచేశారు ఫ్రెండ్స్, అలసిపోయారు. ఈ అమ్మాయి అయితే పాపం కష్టపడి మోసి మోసి చెవర్లు కక్కేస్తుందండి. అక్కడ నుంచి తెస్తారు కదా అస్థికలు మొక్కలు, అవి మరి చెట్టు ఇది రెండు. చెప్పండి ఇంకా. అన్ని గంగోత్రం సాయిధరణి పార్వతి దేవుడు వెంటనే చూపించాడు. రాకండి. హాయ్ ఫ్రెండ్స్, ఏం చేస్తున్నామని చూస్తున్నారండి. ఇదిగోండి చిన్నక్క దగ్గరికి అయితే చలిమిడి చేయించుకోవడానికి అయితే వచ్చానండి. చిన్నక్క అని ఎందుకంటానంటే మా రెండో అక్క అంటే మేము 5గురు తోడుకోవడం. నేను ఒక విషయం చెప్పాలంటే తన నాగలక్ష్మి అండి, మా అక్కల పెద్దమ్మాయి. తను కూడా చక్కగా అందరూ కూడా చలిమిడి చేయడానికి చాలా హెల్ప్ చేశారండి. అక్క అయితే అసలు ఊరు వెళ్తానంది, నిడదవోలు వెళ్ళాలనంది. అమ్మో చలిమిడి ఎవరు చేస్తారో నేను అమ్మవారికి అనుకున్నాను. ఆ తల్లిదయ వల్ల నిజంగా ఏదో నిదర్శనం ఉంటుంది అన్నట్టు అక్క ఊరు వెళ్ళడం కూడా ఆగిపోయిందండి. ఏమో ఆవిడ చేతితో చేయించుకోవాలని ఆ తల్లికి ఉందో ఏమో నాకు తెలియదు. చాలా బాగా చేస్తుందండి చలిమిడి అయితే. మా అమ్మాయిలకు కూడా అక్కే చేస్తుంది ఎప్పుడూను. ఒక్కొక్కసారి కుదిరినాడు అక్కతోటే చేపిస్తుంటాను. అయితే ముందుగా బెల్లం పాకం అయితే పెట్టిందండి. బెల్లం పాకం పెట్టి పక్కనైతే చక్కగా కొబ్బరి ముక్కలు చిన్నగా, కొబ్బరి మనం ఎప్పుడు కూడా కురిడికాయ అని ఉంటుందండి, ఎండు కొబ్బరి తీసుకోవాలి. ఎండు కొబ్బరి తీసుకోవడం వల్ల చాలా టేస్ట్గా ఉంటుంది. నన్ను అయితే చక్కగా కూర్చోబెట్టింది, మళ్ళీ చేతికి కొన్ని జీడిపప్పులు ఇచ్చింది. అంటే అమ్మవారికి తీసుకొచ్చినవి కాదండి, అక్కళ్ళ ఇంట్లో ఉంటే కొన్ని తీసుకొచ్చి ఇచ్చింది, అవి తింటూ కూర్చున్నాను. అక్క అయితే చాలా చక్కగా హెల్ప్ చేస్తుందండి నాకు ఫస్ట్ నుంచి. బెల్లం పాకం పెట్టిందండి. ఓ పక్కనేమో నాగలక్ష్మిని సాయమ్మ వెళ్ళి పిండి ఆడించుకొచ్చేసారు. చలిమిడి అంతా కూడా ఎలా తయారు చేస్తున్నానని మీరు చూడండి. నేను మీకు మా విశేషాలన్నీ చెప్తూ ఉంటాను. ఏమోనండి, నేను పెళ్ళైన దగ్గర నుంచి 30 సంవత్సరాల జీవితంలో నేను చూస్తున్నాను. అక్కతో ఉన్న బంధం అయితే నేను అసలు చెప్పలేను. ఎందుకంటే మరి అందరూ ఉంటామండి, కానీ పెళ్ళైన దగ్గర నుంచి ఫస్ట్ నుంచి కూడా ఆవిడతో నాకు బాగా క్లోజు. ఎంత క్లోజ్ అంటే ఏ జన్మలోనైనా సొంత అక్క చెల్లెళ్ళమో లేకపోతే తల్లి కూతుళ్ళమో మాకు ఇద్దరికి ఏ బంధం ఉండిపోయిందో నాకు తెలియదు కానండి, సొంత అక్క చెల్లెల కంటే ఎక్కువ ఉంటాము. అలాగే నాకు ఏదైనా సరే, ఏ అవసరమైనా సరే అక్క ముందుంటుందండి, చాలా హెల్ప్ చేస్తుంది. ఆఖరికి ఈయనకి బ్రెయిన్ ఆపరేషన్ చేసేటప్పుడైతే మాకైతే అన్నీ ఆయన తీసుకొచ్చేస్తారండి. మాకు సరుకుల దగ్గర నుంచి కూరగాయలు తీసుకురావడం కూడా నాకు తెలియదు. బయటికి వెళ్ళి ఏదైనా శారీలను బట్టలను పిల్లలకి అలాంటి షాపింగ్ అని అదే చేస్తాను తప్ప నాకు అసలు చేపల మార్కెట్ వెళ్ళడం కానీ అలాంటివి కూడా తెలియదు. ఇప్పటికీ కూడా మాకు ఎప్పుడైనా చేపలు ఏమైనా తెచ్చుకోవాలన్నా సరే నిజంగా చెప్తున్నాండి, మా అక్క తీసుకొని చక్కగా చేయించేసి కడిగేసి అప్పుడు ఫోన్ చేస్తుంది నాకు. ఆదివారం గట్టి ఎప్పుడైనా బుధవారం అలాగ మా అక్కే తీసుకొచ్చేస్తుంటుంది. అలాగే ఆయనకు ఆపరేషన్ చేసినప్పుడు అయితే 2 రోజులకు ఒకసారి చక్కగా మా చిన్నమ్మాయి సాయం రమ్మని, అది కూడా చేపల మార్కెట్లోకి అస్సలు వెళ్దండి. దానికి అసలు చేపలు తింది కదా, అసలు మహాచిరాకు. అయినా సరే దాన్ని ఎక్కడైనా నిల్చోబెట్టి, అంటే ఆయనకి అప్పుడు చేపలు పెట్టమన్నారండి. అప్పుల్లో ఫిష్ పెడితే మంచిదన్నారని చెప్పి చక్కగా కొనిచ్చేసేది. అలాగే వారానికి సరిపడా కూరగాయలు అవన్నీ, ఆయనకి పచ్చిమ కూరలు ఏమేమి వండుతాం అన్నీ కూడా చక్కగా కొనేసి సాయికి ఇచ్చి పంపించేసేది. నిజంగానండి చాలా చాలా సాయం చేస్తుంది. నాకు పెళ్ళైన కొత్తలోని అసలు ఏమీ రాదండి, అసలు వంట కానీ ఏమీ రాదు. మా ఇంట్లో చూస్తేనేమో పెద్ద ఉమ్మడి కుటుంబం. ఒక పూటకైతే 20 కంచాల వరకు లెగిసేవి. అంతమందికి వండాలి. వచ్చి రాగానే నాకు కూడా వంట అప్పచెప్తే నేను చాలా భయపడిపోయానండి. ఎలా చేయాలి బాబోయ్, నాకు ఇంతమందికి అయితే రాదు. ఏదో ఒక 1/2 కేజీ 1/2 కేజీ బియ్యం వరకు అయితే ఓకే అండి. 4 కేజీలు 5 కేజీలు బియ్యం పెద్ద కుండ పెట్టేవారు పొయ్యి మీద. ఇంకా అప్పుడు అక్క అయితే చాలా చక్కగా, ఏం భయపడకు నిదానంగా చేసుకుందాంలే, లేకపోతే నేను హెల్ప్ చేస్తాను నేను అప్పటి నుంచి కూడానండి. అప్పటి నుంచి నాకు చాలా సాయంగా చాలా హెల్ప్గా ఉండేది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఎక్కువ ఇద్దరమే వెళ్ళిపోయేవాళ్ళం. అలాగే ఎప్పుడైనా సినిమా కానీ ఎక్కడికైనా వెళ్ళినా సరే అక్కతోటే వెళ్ళిపోయేదానండి, చిన్న అక్కతోటి.
ఎప్పుడు వెళ్ళలేదండి అసలు. ఈయన చెప్పకుండా సినిమాకి మేము వెళ్ళలేదు. అలాంటిది ఒకసారి అనుకోకుండా అక్కతో సినిమాకి వెళ్ళి కూడా దొరికిపోయాను. అసలు ఎప్పుడు చెప్పకుండా వెళ్ళలేదు. ఆ రోజు క్యారేజీ పెట్టేసాం అని చెప్పి వెళ్ళి చాలా ఇదిగా నేను వాళ్ళ షాప్లో కుర్రోడే ఆ రోజు అదే థియేటర్కి రావడం, మమ్మల్ని చూడడం, వాండ్రమ్మ గారు వచ్చారని మా వారికి చెప్పడం. ఆయన అయితే మమ్మల్ని అసలు అడగకుండా ఒక వారం 10 రోజుల తర్వాత ఏడిపించి అప్పుడు అడిగారండి. నేను అడిగితే పంపించరా ఏంటి అలా అని. కానీ ఇది చాలా కష్టం అండి చలిమిడి చేయడం. అక్కే తిప్పిందండి మొత్తం నిజంగా. తర్వాత మా నాగలక్ష్మి కూడా హెల్ప్ చేసింది. పిండి కూడా నాగలక్ష్మి చక్కగా వెళ్ళి మిల్లు దగ్గర, ఇక్కడైతే మిల్లు అది లేదండి వెళ్ళేటాడికి, మా సాయమని తీసుకొని బండి మీద చక్క పిండి అది ఆడించుకొచ్చేసింది. వాళ్ళు కూడా అలాగే కలిసిపోతారండి మాతోటి, పిన్ని బాబాయ్ అని చెప్పి. కుమారి కానీ, మా నాగలక్ష్మి కానీ, మా అల్లుళ్ళు కానీ, వాళ్ళైతే అసలు మా పెద్దల్లుడు గారు ఉన్నారంటే అంత బాధ్యతగా చక్కగా మాట్లాడతారు నరసింహరావు గారు. అసలు ఆయన దగ్గర కూర్చుంటే నేను ఏం చెప్తాను అన్నీ కష్ట సుఖాలు అన్నీ వచ్చేస్తాయండి మా ఇద్దరికి. నవీన్ ఉంటారు మా కుమ్ము వాళ్ళు, ఆయన గారు ఆయన ఉన్నారంటే అసలు ఆయన ఉన్నంతసేపు జోకులేనండి. అసలు ఎంత నవ్విస్తారంటే ఆయన నవ్వరు, మళ్ళీ నవ్విస్తుంటారు. అలా ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళానంటే మాత్రం కాసేపు ఎక్కువ అంటే వెళ్ళనండి, కుదరదని నాకు. కానీ వెళ్ళానంటే మాత్రం అక్కడ చాలాసేపు ఉండిపోవాలనిపిస్తుంది సరదాగా. అంటూనే ఉంటుంది, అమ్మో మళ్ళీ ఎన్ని నెలలకు వస్తావు తల్లి అంటది. లేదు మా అక్కకి ఎప్పుడైనా రావాలనిపించింది అనుకోండి వచ్చేస్తుంటుంది మా ఇంటికి. ఇదిగోండి చలిమిడి అంతా అయితే పూర్తి అయిన తర్వాత మా సాయి కూడా చెయ్యేసింది. లాస్ట్లో సాయి కూడా కొంచెం తిప్పింది. అది వెంటనేనండి ఆ వేడి మీద పిండేసి తిప్పేయకపోతే ఆ పిండి ముద్దలు కట్టేస్తుందండి. అందుకని చెప్పి చాలా చక్కగా, అది కూడా కొంచెం లూజ్ ఉండాలి అని చెప్పుద్దండి అక్క. ఈ లూజ్ ఉంటే కానీ లేకపోతే తర్వాత మళ్ళీ గట్టిగా అయిపోయిందంటే అసలు తినలేమని చెప్పుద్ది. నిజంగా చలిమిడి పెట్టితేనండి అక్కడ సారిలోని ఎంత బాగుందంటే తిన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఈసారి ఎంత బాగా కుదిరింది, ఎవరు చేశారని అడుగుతూనే ఉన్నారండి. అలాగే చక్కగా మధ్యలో సగం కలిపేటప్పుడు కొంచెం నెయ్యి వేసేసిందండి. వేసి ఆ ఎండు కొబ్బరి, అలాగే మెయిన్ గసగసాలు జీడిపప్పు తీసుకొచ్చానండి. ఒక 100 గ్రాముల జీడిపప్పు కూడా చక్కగా నెయ్యిలో వేపేసి అవి పైన డెకరేషన్ లాగా, అంటే పైన వేసుకుంటే చాలా బాగుంటుంది అని చెప్పి పైన వేసాము. ఇదిగోండి అక్క చూపించింది, ఇలా ఉంటే బాగుంటుంది సుజాత, ఇలా కొంచెం మెత్తగా ఇలా ఉంటే ప్రొద్దుటి వరకు బాగుంటుంది ఎన్ని రోజులైనా. ఇంకొంచెం పిండి వేసామంటే మళ్ళీ కొంచెం గట్టిపడిపోయిందంటే కొంచెం బాధ అవుతుంది అని చెప్పింది. అయితే కొంచెం లైట్గా కొంచెం వేద్దాం అన్నదని అది కూడా కొంచెం వేసానండి. ఎవరైనా సారిసల పిండి సలివిడి పిండి కలిపితే చేత్తో వేస్తారండి. నేను చేత్తో వేస్తుంటే మళ్ళీ మా నాగలక్ష్మి ఇదంతా ఎందుకు పిండి అని చెప్పి చక్క ప్లేట్ ఇచ్చింది, ఆ ప్లేట్తో వేయమని. ఇంకా అంటే కొంచెం అండి ఒక గుప్పుడు పిండి పట్టింది. ఇంకోటి ఏంటంటే 4 కేజీలు బియ్యం ఆడించమందండి అక్క. ఎందుకంటే 4 కేజీలు చలిమిడి చేద్దాం అనుకున్నాను నేను గుడి దగ్గరికి. అయితే కొంచెం ఎక్కువే ఆడించు, పిండి ఏమైనా మిగులుతుంది అంది. 4 కేజీలన్నర వరకు వేసానండి. అలాగే ఒక 1/2 కేజీ వరకు మిగిలిందేమంత. చాలా పిండి పట్టిందండి. ఎప్పుడైనానంటండి మనం కేజీ బెల్లం చలిమిడి చేసుకుంటే కేజీన్నర బియ్యం వేయాలంట. ఎందుకంటే పిండి సరిపోకపోతే మనం ఇటెళ్ళాలో కూడా అర్థమవుదండి. బయట పిండి కొన్నా మనకు అది కలవదు, బాగోదు కూడాను. అదే పిండి మిగిలింది అనుకోండి, దాని తర్వాత మనం ఏమైనా చేసుకోవచ్చు. ఎందుకంటే తర్వాత మనం ఏ జంతికలో వేసుకోవచ్చు, లేకపోతే లేకపోతే ఇంట్లో టిఫిన్ కింద పిండి కింద అలా ఉపయోగించుకోవచ్చు. కొంచెం నెయ్యి వేసి మళ్ళీ చుట్టూ చూసిందండి. మధ్యలో ఫస్ట్ సగం పాకం వచ్చేటడికి నెయ్యి సగం వేసింది. అలాగే 1/4 కేజీ మంచి నెయ్యి ఒకటి తీసుకున్నానండి. అది కూడా అక్కాళ్ళ ఇంటి దగ్గరే ఎవరు అమ్ముతుంటే చాలా బాగుంటుంది అని చెప్పి తనకే మాకు తీసుకుంది. ఏదున్నా సరే చెప్తూ ఉంటుందండి చక్కగాను, ఇది తీసుకుందామా అది తీసుకుందామా లేకపోతే ఎక్కడికైనా వెళ్దామా అని చెప్పి చాలా చక్కగా ఉంటాం మేము. అలాగే అందరూ బాగానే ఉంటామండి. 5 తోటికోడళ్ళం కూడా అలాగే ఉంటాము. మాకు ఇప్పటివరకు అయితే నిజంగా ఏ గొడవలు కానీ ఏమీ లేవండి. ఏవైనా మామూలే అనుకోండి, ఎవరిళ్ళలోనైనా చిన్నవి ఉన్నా సరే అవి వెంటనేనండి. అంతేగాని దాన్ని ఏదో పెద్దగా సాగదీసుకొని పెద్ద గొడవల వరకు వెళ్ళడం, మా అన్నదమ్ములు కానీ అదే బావగారులు మరుదులు వాళ్ళు దెబ్బలాడుకోవడం అసలు అలా మాకు ఏం తెలియదండి. చక్కగా ఒక ఫంక్షన్ ఏదైనా ఆప్యాయతగా అందరూ కలుస్తాము. ఆ ఫంక్షన్ అయినంతసేపు మన ఫ్యామిలీ అన్నట్టు చక్కగా ఉంటాము. మళ్ళీ ఎవరింటికి వాళ్ళు వెళ్ళిపోతాము. అలాగే ఇదిగోండి చలిమిడి ఏం చేసామంటే, ఇక్కడ నేను సత్యనారాయణపేటలో కూడా రేపు సారి తీసుకెళ్తున్నాము. అందుకని చెప్పి అక్కడికి విడిగా వేయక్క, మళ్ళీ దేనికదే వేసేయమని చెప్పాను. అందుకని ఏం చేసిందంటే ముందుగా పెద్ద బాక్స్ తీసి, ఇది మాకు గంగానం తల్లి నవాపేటలో ఉందండి, ఆ తల్లికైతే ఒక పెద్ద బాక్స్ నిండా మొత్తం చలిమిడి చాలా వరకు దాంట్లోనే వేయించేసానండి. ఎందుకంటే
అక్కడ మొత్తం నేనే సారి పెట్టుకుంటున్నానండి. అది ఏం పెట్టుకుంటాను ఏంటని కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సారి పెట్టుకుందాము నవాబపేటలో కూడా ఎందుకు అనిపించిందంటే అందరూ పేటలో అందరూ కలిసి పెట్టుకుంటే బాగుండు అని అనుకున్నానండి. కానీ ఎవరు కూడా ఏమీ అనలేదు. ఇంకా తర్వాత నా మనసుకు అనిపించింది అన్ని దేవుళ్ళకి అందరు తల్లిలకి సారి తీసుకెళ్తున్నారు, మన తల్లి ఏంటి ఇలా బోసిపోయినట్టుందని చెప్పి లాస్ట్ ఇయర్ అయితే నేను అప్పటికప్పుడు అనుకోబట్టి ఏం చేశానంటే 1 కేజీ స్వీట్స్ను ఏదో కొంచెం అల్లిమిడి అరిసెలు బయట కొనుక్కొని వెళ్ళిపోయానండి. ఈసారి నేను ముందు నుంచే భూలోకమ్మ తల్లి గుడికి సారి తీసుకెళ్ళినప్పుడే నేను దారిలోనే అనుకున్నాను, తల్లికి కూడా సారి తీసుకెళ్తాను, నా తల్లికి కూడా గంగనమ్మ తల్లికి అనుకున్నాను. అలా అనుకున్నానండి, కొంచెంలో అనుకున్నాను. కానీ ఏమోనండి, ఏదైనా మనకు భగవంతుడి అనుగ్రహం ఉంటే ఎలా అవుతుంది, ఎలా వస్తుందని కూడా తెలియదు అన్నట్టు ఆ తల్లి కూడా అలాగే ప్రతీదీ చక్కగా కొనిపించేసుకుందండి. ఆ తల్లి నిజంగా నువ్వు పెట్టమ్మా అని అన్నదో ఏమో నాకు తెలియదు కానండి, నిజంగా ఎంత చక్కగా చేసుకున్నానంటే నాకు ఆ రోజంతా ఎంత సంతోషంగా ఉందారండి. మా ఇంట్లో మొత్తం అందరికీ ఎంతో హ్యాపీగా అనిపించింది. నేను నా సొంతంగా మేము అని సారి పెట్టుకున్నామని చెప్పి చాలా చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా భూలోకమ్మ తల్లికి పెట్టినప్పుడు అనుకున్నాను వీధిలోకి వెళ్ళి అడిగి ఏదైనా చేసుకుంటే బాగున్ను అని. కానీ ఇంకా అలా అవ్వలేదు. ఇంకా సరే నేనే చేసుకుందాంలే అని చెప్పి ఇక నేనే చేసేసుకున్నానండి. ఇదిగోండి ఇదంతా కూడా మన ఇంటి దగ్గర నవాబపేట తీసుకెళ్ళడానికి అక్క చక్కగా ఆ బాక్స్ నిండా వేసేసి ఆ గసగసాలు కొబ్బరి ముక్కలు అవన్నీ కూడా చక్కగా పైన వేసిందండి. అసలు మీకు ఫోటో చూపిస్తాను చూడండి ఎంత చక్కగా. రెండో రోజుకైతే ఎంత బాగుందంటే చూడగానే మొత్తం మా ప్రేమ వాళ్ళందరూ భలే ఉందత్త అని మొదలుపెట్టారు. అసలే నాకు చలిమిడి అంటే ఎప్పటి నుంచో నాకు ఎంత ప్రాణం అంటేనండి, చాలా ఇష్టం చలిమిడి అంటే నాకు. ఎవరికైనా ఇంట్లో ఫంక్షన్ అయినా పెళ్ళైనా సారి ఇచ్చినా సరే మా వారైతే నిజంగా మొహమాటం లేకుండా ఎవరైనా ఇలా ఇస్తున్నారని మా వీధిలో బాగా క్లోజ్ అయితే కనుక దానికి చలిమిడి చాలా ఇష్టం, కొంచెం పెట్టండి అని అడిగి మరీ తీసుకొస్తారండి. అలాగే మా అక్క కూడా ఏం చేస్తుందంటే ఎవరైనా మొన్న ఎవరో చలిమిడి ఇస్తే మా ఇంట్లో ఏం స్వీట్ తినరు, వాళ్ళ ఇంట్లో ఎక్కువ స్వీట్ తినరండి అక్కల ఇంట్లో, అయితే నాకే ఉంచేసింది బాక్స్ తోటి అలా పంపించేసింది ఎవరో చేయించుకుంటే. అలాగా ఎవరైనా చలిమిడి ఇచ్చినా సరే ఎవరైనా మా ఇంట్లో చలిమిడి చూడగానే సుజాతకి చలిమిడి ఇష్టం అని చెప్పి అందరికీ తెలుసండి. మా అమ్మ అయితే దీనికోసం నేను చిన్నప్పుడు జ్వరం కూడా పెట్టేసుకున్నాను, బెంగ పెట్టుకొని, అంటే దాని మీద ఉండిపోయి నాకు పొంగు చూపినప్పుడు ఎప్పుడో జ్వరం కింద వచ్చేసిందండి. అది తింటే కానీ నాకు జ్వరం తగ్గలేదు. అయితే ఇదిగోండి చూసారండి ఎంత కలర్ఫుల్గా ఉందో. అయితే బెల్లం పంచదార కలిపి చేపిస్తామండి ఎప్పుడు మేము, అది సగం ఇది సగం వేస్తాను. కేజీ బెల్లం కేజీ పంచదార తీసుకొచ్చాము, 4 కేజీలు రైస్ ఆడించాము చక్కగాను, 4 కేజీలన్నర అలా ఆడించాము. దగ్గర 4 కేజీల వరకు పట్టేసిందండి పిండి. ఇంకా అలాగే యాలకుల పొడి, కొంచెం యాలక్కాయలు చక్కగా మెత్తగా పంచదార వేసి మిక్సీలో పొడిని కొట్టేసుకున్నాము. కానీ ఈ గసగసాలు తింటుంటే మామూలుగా గసగసాలు అయితే మనకి ఎలా ఉంటాయి కదండి, అవి తింటుంటే అది చలిమిడితే ఎంత బాగుంటుందనండి. అలాగే ఉదయం అయితే ఈరోజు ఇంకా సారి తీసుకెళ్ళడానికి వెళ్తున్నాం కాబట్టి ప్రొద్దుటే మా ధరణి మా సాయమ్మ అయితే పూజ చేసిన తర్వాత ఇంకా గంగానమ్మ తల్లి గుడి దగ్గరికి వెళ్ళిపోయాము. కానీ బాగా లేట్ అయిపోయిందండి, ఎందుకంటే ఇక్కడ కూడా సారి తీసుకెళ్ళడం కదా. నేను మీకు సత్యనారాయణపేట సారి వీడియో కూడా పెట్టాను. అదంతా ఇంకా ఊరేగింపుగా వాళ్ళతో పాటు అక్కడ కొంచెం తీసుకొని వెళ్ళాము. అలాగే మా ప్రేమాని మా సుప్రియని కూడా కొంచెం రమ్మన్నాను, ఉంటే బాగుంటుంది అని చెప్పి. తర్వాత అనిపించిందండి పిల్లల గట్ట ఉంటే బాగున్ను అనిపించింది. ఇంకా కట్టుపొళ్ళగల అవన్నీ తీసుకున్నానండి. తల్లికి ముఖ్యంగా ఇష్టమైంది పానకం కాబట్టి ఆ పానకం నేనైతే ఒక చిన్నది, మీరు ఎవరు నవ్వద్దు అంటే మరీ బిందులు అలాంటివి అయితే పెద్దవి అయిపోతున్నాయి అని చెప్పి తగ్గట్టుగా, ఎందుకంటే ఎవరు గమ్ముని తాగరు కదండి, చిన్నది ఒక డబ్బాలా ఉంటే ఆ డబ్బా నిండా పానకం చేసుకొని ముందుగా పానకం పట్టుకొని, ప్రేమకైతే అమ్మవారు వచ్చినట్టుందండి, వేపాకు పట్టుకుంది, కొంచెం డ్యాన్స్ వేసేస్తుందేమో అనుకున్నాము. 3 సార్లు గుడి చుట్టూ అలా తిరిగాము. ఆ తల్లి చుట్టూ తిరిగి చక్కగా ఇక్కడి నుంచి అయితే సారి పెట్టుకునేదంతా కూడా మీకు చూపిస్తాను, ఏమేమి పెట్టుకున్నాను ఏంటి అని. ఇవంతా పెట్టుకున్న తర్వాత నేనేం ఆలోచించుకున్నానంటే మా పేటలో కానీ ఇక్కడ కానీ మొత్తం అందరికీ కూడా ఆ సారి పెట్టి అందరికీ పంచేద్దాము చక్కగా అని చెప్పి ఏం చేశానంటే అండి, కవర్లు అవి తెచ్చుకున్నాను. చలిమిడికి అయితే వేరేగా చిన్న కవర్లు తెచ్చుకున్నానండి. అవన్నీ కూడా ప్యాకింగ్ ఎలా ఏంటని కూడా మీకు చూపిస్తాను. ఇదిగోండి లడ్డూలు తీసుకున్నానండి, అలాగే అరిసెలు తీసుకున్నాను, పసుపు కుంకుమ పువ్వులు,
ఇదిగోండి పువ్వులు, కోను, అమ్మవారికి చీర, జాకెట్, అన్ని కొబ్బరికాయలు, అరటిపళ్ళు అన్నీ తెచ్చుకున్నాను. అలాగే మా ప్రేమను కూడా రమ్మనగానే వచ్చేసిందండి చక్కగాను. సుప్రి కూడా వచ్చింది, ఎందుకంటే ఎప్పుడు సుప్రి కూడా మాతో చాలా బాగా కలిసిపోతుందండి చక్కగాను. మా అమ్మాయిలాగే చక్కగా ఉంటుంది, దేనికైనా పిలిచినా సరే చక్కగా వస్తుంది. ప్రేమ, సుప్రి కూడా చాలా హెల్ప్ చేశారండి లాస్ట్ వరకు ఉండి. ఇక్కడే 2 అయిపోయిందండి మాకు, ఆ 2 వరకు ఇక్కడే ఉండిపోయాం మేము. ఇదిగోండి ఆషాఢంలో మెయిన్ అమ్మవారికి ఇష్టమైనది గోరింటాకు కాబట్టి కోన్లు కూడా బాక్స్ తీసుకున్నాను. అలాగే పూలదండ, పువ్వులు అవన్నీ తీసుకున్నానండి. గాజులు అయితే ఇంకా అందరికీ గాజులు ఇవ్వాలని చెప్పి 1-2 డజన్లు సరిపోకటి తోడా గాజులు తీసేసుకున్నాను. ఇంక ఇన్ని డజన్లు అని చెప్పి ఒక 12-13 డజన్లు ఉంటాయంటే చక్కగా సరిపోతాయి కదండి నిండుగా అని చెప్పి అవి తీసుకున్నాను. ఇవన్నీ నిన్న తీసుకునేటడికి చాలా టైం పట్టేసిందండి, ఎందుకంటే ఒక్కొక్కటి ప్రతిదీ తీసుకొని ఇంకా వచ్చామండి. మొత్తం అన్నీ తీసుకొని వచ్చాము. వచ్చి ఇక్కడి నుంచి అయితే నేను పూజ మొదలు పెట్టామండి. ఆ అమ్మవారికి, ఆ చల్లని తల్లి, ఆ చక్కని తల్లి గంగానమ్మ తల్లి అందరినీ కూడా చక్కగా చూడాలని, ప్రతి ఒక్కరి ఆరోగ్యం చాలా చక్కగా ఉండాలని. ఇప్పుడైతే ఆరోగ్యాలు ఎవ్వరికీ బాగోట్లేదండి. ఆరోగ్యం బాగుంటేనే మనమైనా ఏదైనా చేయగలం నిజంగాను. ఇంత ఓపిక ఇస్తే ఆ తల్లి నిజంగా ఏదైనా మనం ఎన్నైనా చెయ్యాలనిపిస్తుందండి. అలాగే అందరికీ కూడా చక్కగా బొట్టది పెట్టి ఇంకా పూజ స్టార్ట్ చేసుకున్నాము అందరం కలిసి. ఎందుకంటే మమ్మల్నే కాదండి, మా ఫ్యామిలీ అనే కాదు, మనందరినీ కూడా, మన ఊరిని, మన నవాపేటలో ఇంత చక్కగా ఇంత హ్యాపీగా ఉన్నామంటే ఆ తల్లి నిజంగా మనకి అక్కడ కావలి కాస్తున్నట్టు, చక్కగా ఆపలా కాస్తున్నట్టే ఆ తల్లి ఉంటుందండి. అటు వెళ్తూ ఇటు వెళ్తూ ఎప్పుడైనా సరే ఆ తల్లి మనల్ని చూస్తున్నట్టే ఉంటుంది. అలాగే ఆ తల్లి ఆశీస్సులు మీ అందరికీ కూడా ఉండాలని, ఆ తల్లి మనకందరికీ కూడా సకల ఐశ్వర్యాలు కాకపోయినా మనకు తగినంత తిండి, బట్ట అది ఇచ్చి మనకి ఏ లోటు లేకుండా చూడాలని తప్పకుండా కోరుకుంటున్నానండి. చాలామందికి కూడా కొంచెం డబ్బు వచ్చేటడికి కొంచెం ఒక రకమైన ఇది వస్తుంది, కానీ అది కాదండి కావాల్సింది. మనకు కావాల్సింది ప్రేమ, ఆప్యాయతలు మనకు తగ్గంత ఇచ్చి మనకి మనశ్శాంతిగా శుభ్రంగా ఉండాలని మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా నేను కోరుకుంటున్నానండి. అలాగే ఈ ఊరనే కాదు, ఈ రాష్ట్రమనే కాదు, అందరూ చాలా చక్కగా ఉండాలని కోరుకుంటున్నాను. ఇంకా తల్లి కథలాగా దండ తీసి చీరది పెట్టి గాజులు అవి వేసి ఇంకా పూజ అంతా చేసుకుంటున్నాను. ఆ పూజ చూడండి. త్రిశూలం చేస్తారా? కత్తికి తల్లి వచ్చే సంవత్సరం 3-3 జంటలు రావాలి. ఏం పిలుచుకోవాలి ప్రేమా నీకే దేవుడు అన్ని విన్నట్టుంటాడు. ఇంకో అంటే ఆ బాబు ఎప్పుడో చేసుకుంటా తెలియదు కానీ చేసుకుంటానంటే అది కూడా పెళ్ళంటే చాలా ఇష్టం చేసుకురా. డైలాగ్ వేస్తే కాలండి మరి. అయ్యో ఆడతామనే అడిపోతా, పడిపోకమ్మా. ఉండవే కదా పూజ చేసుకొని. ప్రేమని చూస్తున్నట్టు అనిపిస్తుంది అమ్మవారు. ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ కదా సైడ్కి చూస్తున్నట్లేదా, ఇప్పుడు శుభ్రం చూస్తున్నట్టు. అందులోకి చూడకమ్మా అప్పుడే. ఎక్కువ సాయం చూస్తుంటా వెలిగిస్తే ఉంచే. అవునే ఇంకా అవసరానికి దొరికింది అనుకుంటున్నాను కదా. కృష్ణుడికి రాధాకృష్ణనే ఉంటారు అక్కడ. మరి ఆవిడ సత్యభామ రుక్మిణి ఏమైపోతారు? ఆవిడ చాలా ఫీల్ అవుతా ఉంటుంది మామూలుగా కాదు.
పైన అట్ట పెట్టేద్దామా? ఇందులో పసుపు కొంగలు పెట్టేదా? ఇదిగోండి ఫ్రెండ్స్, మా సుప్రి సాయి అయితే ఇంకా ప్యాకింగ్ చేయడం మొదలుపెట్టారు. ఎందుకంటే పారుని కూడా రమ్మని ఫోన్ చేశాను, మా పార్వతిని. తను తీసుకురావడానికైతే మా ప్రేమ వెళ్ళింది. ఇంకా వచ్చేలోపు వీళ్ళు ప్యాకింగ్ చేయడం మొదలు పెట్టారండి. ఎందుకంటే ఆ పసుపు కుంకుమ ముందు పొట్లాలు అవి కట్టేయమన్నాను. పసుపు కుంకుమ అలాగే 2 పువ్వులు అరిసె అవన్నీ కూడా దాంట్లో వేద్దామని చెప్పి వేటికి అవే చక్కగా కవర్లు అవి నైటే తెచ్చేసుకున్నానండి. నేను కోన్లు అయితే ఉన్నంత వరకు ఎంతమందికి వస్తాయి అంతమంది వరకు అయితే కోన్లు వేసానండి. నేను కొంచెం ఎక్కువ తీసుకోవాల్సింది అంటే ఐడియా లేదు, ఇంకా షాపులు కూడా లేవు ఈరోజు. ఇంకా ఉన్నంత వరకు ఎంతమందికి వస్తే అంతమందికి చక్కగా కోన్లు అవి వేసాను. ఇంకా చలిమిడి అయితే ఇంకా నేను ఏం చేశానంటే ఒక్కొక్కరికి కూడా అదిగోండి చక్కగా బయటికి తీసుకొని వచ్చేసాను. కొంచెం ఇబ్బందిగా ఉందని చెప్పి ఈయన షాప్ పక్కనే కాబట్టి మాకు బల్లది ఉందండి, బల్ల తీసుకొచ్చి వేసేసారు ఈయన. అరటిపళ్ళు కూడా మా ప్రేమయ్య చక్కగా అన్నీ కూడా కోసేసింది. మొత్తం అన్నీ చాకు తీసుకొచ్చి కోసి అక్కడ పెట్టేసింది. 2 అరటిపళ్ళు వేయడానికి వాటిని కూడా 2 అరటిపళ్ళ కింద చేశాను. అలాగే చలిమిడి అయితే పెట్టే వరకు కూడా ఇంకా చూసి మా వాళ్ళందరూ తలకు కొంచెం ముందు ప్రసాదం నోట్లో వేసుకున్నారండి, ఆ పానకం అదిని. ఇంకా అక్కడ నుంచి కొంచెం కొంచెం చలిమిడి చక్కగా చుట్టి ఒక్కొక్క కవర్లోని ఉండల కింద చేసి వేసేసాను. ఎందుకంటే అన్నీ కలిపి ఒకే కవర్లో వేసేస్తాం అనుకోండి మొత్తం కలిసిపోతాయి. అందుకని చిన్న చిన్నవి జ్యూస్ కవర్ లాంటివి అమ్మితే అవి తీసుకొచ్చి ప్యాక్ చేశాను. ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే ప్యాకింగ్ చేస్తున్నాము చూడండి. ఇదిగోండి ఇంకా నెక్స్ట్ అయితే ఈ తల్లికి జాతర జరుగుతుందండి. అదే సంబరం అంటారు, వీధి సంబరం అంటారు. అది కూడా అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి అయితే ఇంకా ప్రతి వీధిలో కూడా వారానికి ఒక్కొక్క రోజు ఒక్కొక్క గుడి దగ్గర పెట్టుకుంటారండి. చాలా బాగా జరుగుతుందండి తల్లికి సంబరం అనేది. మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ఇందులోని అవి సంబరం ఇవి కూడా వీడియోస్ చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయండి, అవన్నీ కూడా చూడండి. చాలా బాగుంటాయండి ఆ వీడియోస్ అన్నీ కూడాను. ఈసారి కూడా సంబరం వీడియో కూడా మీకు నెక్స్ట్ పెడతాను నేను. మా వీధి చిన్నదే కానండి, చాలా చక్కగా చేసుకుంటామండి మేము. ఇదిగోండి అన్నీ కూడా వేటికవి ప్యాకింగ్ అది ముందుగా రెడీ చేసేసుకొని అవన్నీ కూడా ఒక కవర్లో వేసేస్తున్నాను. ఒక పెద్దది మామూలుగా పాల కవర్ లాంటిది తీసుకున్నాను. ఆ కవర్లో ఒక అరిసె, అలాగే పసుపు కుంకుమ, 4 పువ్వులు, ఒక 2 అరటిపళ్ళు, చలిమిడి, ఒక కోనండి కోను, అలాగే గాజులు ఒక 4 గాజులు అలా వేసి ప్యాక్ చేసేసాము. ఒక లడ్డు అలా వేసి లడ్డూలు కూడా తీసుకున్నానండి స్వీటు, అవన్నీ వేసి ప్యాక్ చేసేసి వేటికి పక్కన పెట్టేసి ఇంకా ఇక్కడ అలాగే మా వీధిలో కూడా ఇవ్వడానికి అన్నీ రెడీ చేసుకున్నాము. ఇక్కడ వరకు మాకు ఒక 25 ఇళ్ళల వరకు ఉంటాయండి. అలాగే వాళ్ళందరికీ ఇచ్చాను. ఇచ్చిన తర్వాత కూడా నాకు ఇంకొక సంతోషం ఏమనిపించిందంటే వీళ్ళు బూలకమ్మ గుడికి అలా వెళ్ళారండి పిల్లల. తర్వాత మా పార్వతి వచ్చాక ఆ గుడికి వెళ్తామని చెప్పి బూలకమ్మ గుడికి వెళ్ళిన తర్వాత చాలామంది చక్కగా వచ్చి దండం పెట్టుకునే వాళ్ళు కూడా ఒక 4-5 కూడా అలా ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా అనిపించిందండి. మామూలుగా వెళుతూ కూడా ఆగుతుంటే నేనే ఇంకా లోపలికి పిలిచి వాళ్ళకి కూడా సారిచ్చుకున్నాను. ఇచ్చుకొని ఇంకా మధ్యాహ్నం ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కొంచెం భోజనం చేసి అప్పుడు మా వీధిలో అయితే ఇచ్చానండి. మా వీధిలో కూడా ఇక్కడ కొంతమందికి ఇచ్చుకున్నాను. ఇదిగోండి నా వప్పేట్లో సారీ అయితే ఇలా పెట్టుకున్నాను. నాకనే కదండి అందరికీ చాలా హ్యాపీగా అనిపించింది ఈరోజు మాకు. ఇంత చక్కగా తల్లి చేయించుకుంది కదా అని ఒక మనసుకు చాలా ఆనందం వేసింది. మా మడదిని ఉంటుందండి ఎదురుగా, ఆవిడ కూడా రాగానే అదే అంది, చక్కగా చేసుకుంటున్నావు అమ్మా, తల్లి నిన్ను చేయమని అని ఉంటుంది, అందుకే నువ్వు చేసుకుంటున్నావు, ఏదైనా సరే తల్లి ప్రోత్సాహం ఉండాలిరా అని అన్నారు. నిజమండి, ఆ దేవుడు ప్రోత్సాహం ఉంటే మనం ఎంతవరకైనా వెళతాము. ఇదిగోండి అలాగే పేటలోకి అయితే వెళ్ళి ఇంకా ఒక్కొక్కరికి కూడా ఒక్కొక్క కవర్ అలాగా చక్కగా అందరికీ కూడా ఇచ్చేసి వచ్చానండి. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి.
కోటేశ్వర అక్కలు పెద్ద కోటేశ్వరి కోటేశ్వరి అక్క లంగనమ్మకి సార్ పెట్టుకున్నాను. ఇలా ఇద్దరు లక్ష్మ ఆంటీ సరోజన ఆంటీ అంటారు. అంతే లోపల తీసే పెద్ద బాగుంది. భోజనంకి వచ్చా అవును అంటే వచ్చేది అనుకుంటుగా వెళ్ళావక్క? ఇంకో మమ్మీ మమ్మీ నేను బాగా తిరిగి ఇక్కడ మరి స్కార్ఫ్ దొబ్బేసింది అక్క. ఇప్పుడు ఈ స్కార్ఫ్ మాత్రం స్కార్ఫ్ మాత్రం నాదే ఫ్రెండ్స్, ఎవరిదో నాకు తెలియదు అన్నారు. మళ్ళీ ఈ స్కార్ఫ్ ఎవరిదో మాత్రం నాకు తెలియదు గాయస్. దీన్ని అయితే కాదు, సార్ పనిచేసారు ఫ్రెండ్స్, అలసిపోయారు. అయిపోయింది గాయస్. ఈ అమ్మాయి అయితే పాపం కష్టపడి మోసి మోసి చెవర్లు కక్కేస్తుందండి. 100 సార్లు నరికి 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 ఏదో ఏమో నెత్తి మీద అడిపోయినారు. ఇక్కడే కట్టారు గుర్తు నాకు కూడా. ఏం కడతారు? అక్కడ నుంచి తెస్తారు కదా అస్థికలు మోక్కలు అవి. మరి చెట్టు ఇది రెండు చెట్టుకి ఏం మాడుతుందో చెప్పొచ్చు. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. పిల్ల చూడు, మా ఇద్దరిని తీయాలి అలాగ. నువ్వు ఏ నువ్వు పడకూడదు అక్కడ కూర్చొని పెట్టు. తప్పు ప్రేమ పిల్ల నీకు అదో 10 లాగింది, ఇదో 10 లాగింది. అక్కడ చూడాలి చెప్పండి. ఇంకా అన్ని గంగోత్రం సాయిధరణి పార్వతి దేవుడు వెంటనే చూపించాడు. ఒకసారి రాకండి. బాబాయ్ నీ సరుడు తెడా అయిపోయారమ్మా అందరూ. ఎంత బాగుందంటేనంట మా ఆయన గారు అయితే అసలు ఫోన్ చేద్దాం అనుకుంటా, ఇంటికి వద్దాం అనుకున్నారంటే ఇటు వచ్చి కారు వెళ్ళి అందరికి పనిచేసాను అంటారు అందరూ. పిల్లలైనా తీసుకెళ్ళిపోయి బాగా అన్నది ఏంటి ఏంటంటే పొద్దున్న 10కి వెళ్ళిపోతానంది, దానికి పంపుతుంది కదా అన్నాను నేను. అయితే ఇందాకే పంపించేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇది తూర్పు వీధి.
మొన్న 12 సంవత్సరాలకు ఒకసారి జాతర జరుగుతుందని చెప్పి వీడియో పెట్టాను కదండి. మహాలక్ష్మి తల్లి, గంగానమ్మ తల్లి ఉంటారు ఇక్కడ. 3 అమ్మలు మూలపటమ్మ. ఇక్కడికి వచ్చామండి. అంటే ఇక్కడ ఈరోజు మా పార్వతి వాళ్ళ తూర్పు వీధి వాళ్ళందరూ సారి తీసుకొచ్చారు. అయితే మేము వచ్చేటడికైతే అంతా అయిపోయింది. కానీ లాస్ట్లో వచ్చి ఇంకా దండం పెట్టుకుందాని వచ్చి దండం పెట్టుకొని వెళుతున్నామండి. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది, ఆహా గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది ఓ, ధర్మం బ్రతికేది ఓ, ధాన్యం పండేది ధర్మం బ్రతికేది. ముత్తైదు బొట్టల్లే ముద్దొచ్చే సూర్యుడు పొద్దున్నే పొడిచేది ఆ దేవి దైవల్. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. రంగవల్లి ముంగిలి కందం, రావి చెట్టు రచ్చకు అందం, పట్టు చీర పాపిట బొట్టు, కొత్త పెళ్ళి కూతురు కంద, నడిసొచ్చే తీరల్లే అడిగేసే గౌరమ్మ. పండంటి బిడ్డని తొందరలో ఇవ్వమ్మా, మురిపించు మువ్వల్లే కనిపించు తువ్వాయి, చెలరేగి ఈ ఊరు పొలకించిపోతుంది. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. నవపేట వెలసిన తల్లి గంగానమ్మ తల్లి, నవపేట వెలసిన తల్లి గంగానమ్మ తల్లి. అమ్మ తల్లి తోడు నీడ, అన్నం నీళ్ళకు పెరిగిన దాన్ని, అమ్మ తల్లి తోడు నీడ, అన్నం నీళ్ళకు పెరిగిన దాన్ని, గుడిలోన కొలువైన గంగానమ్మంట. ఉప్పుళ్ళు వెదజల్లే పువ్వుల్లో నీవుంటా, పచ్చని చేలుంటే 10 మంది బాగుంటే అవుతుంది ప్రతి పల్లె పలనాటి రేపల్. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. చల్లని మా తల్లి అమ్మోరు, ఆ తల్లి చలవేనమ్మ మా ఊరు. గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది, ఆహా గోదారి పారేది, గుడిగంట గొంతెత్తి పాడేది. ధాన్యం పండేది ఓ, ధర్మం బ్రతికేది. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా పెడతాను, అది కూడా ఫాలో అవ్వండి. చాలా మంచి మంచి వీడియోస్ ఉంటాయండి. ఓకేనా ఫ్రెండ్స్, మళ్ళీ మంచి వీడియోతో కలుద్దామండి. బాయ్ ఫ్రెండ్స్.